హలో అండి, వెల్కమ్ టు ది టీడీ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఇక నిన్న మొన్నటి వరకు కుస్తీ వీడియోలు చూసి మొత్తం బోర్ అయిపోయారు కదా. ఇక ఈరోజు అయితే మన జాతరది సెకండ్ డే రోజు తీసిన వీడియో ఇది. ఇక ఇది చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక మొత్తం వీడియో మీరే చూసేయండి. నాకైతే ఇప్పుడు భయం వేస్తుందండి. ఎందుకో తెలుసా, ఈ మన జాతరలో ఈ సౌండ్ ఉంది కదా, పీ సౌండ్, మళ్ళీ ఈ సౌండ్ని తీసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ అన్నా కాపీ కొట్టేస్తుందని భయం అవుతుంది. అందరేమో కానీ గణేష్ గారు మాత్రం మా కెమెరా ముందుకు రాగానే భయపడతాడు. ఎందుకో ఏమో, నాకు తెలిసానికి కెమెరా ఫియర్ ఉందనుకుంటా. కెమెరా చూడగానే భయపడుతుంది. జాతరలో ఈ ఉంగరాలు చూడండి, చాలా అందంగా ఉన్నాయి. అందుకే ఒక వీడియో క్లిప్ కూడా తీసుకున్నా. జాతరలో చూడొచ్చు రకరకాల పువ్వులు, ప్లాస్టిక్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. అందుకే వీడియో క్లిప్ తీసాను, చూడండి. ఫస్ట్ తీసిన జాతర వీడియోలో మేమైతే ఇంతవరకే వచ్చాము, ఇంకా ముందరికైతే వెళ్ళలేము. ఇక ఈ వీడియోలో అయితే ముందరికి వెళ్ళి చూపిస్తా, చూడండి. ఇది జాతర సెకండ్ రోజు కాబట్టి కొద్దిగా ఎక్కువ పబ్లిక్ అయితే లేరు. ఇక ఫస్ట్ రోజు అయితే చాలామంది ఉండే, ఇప్పుడు ఫస్ట్ రోజు కనిపించినంత మంది అయితే ఇప్పుడు లేరు. ఇక ఇటు సైడ్ అయితే మొత్తం జాతర ఉన్నట్లయితే అనిపించడం లేదు. మొత్తం ఇక్కడ కూరగాయలు అయితే అమ్ముతున్నారు. మొత్తం కూరగాయల మార్కెట్ లెక్క ఇక్కడైతే కనబడడం జరుగుతుంది. ఇక అక్కడ సైడ్ అయితే టోటల్ జాతర వైబ్స్, చాలా పబ్లిక్ ఉన్నారు అక్కడ. మొత్తం జాతర జరుగుతుంది. ఇక్కడైతే కూరగాయలు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు. రండి రండి. ఇక్కడ ముందు చూడొచ్చు మనకు, ఇది జాతరకు మనకు ముఖ ద్వారము. ఇక ఇక్కడ నుంచే బయట వాళ్ళు అయితే ఎంట్రీ అయితే అవుతారు మన జాతరకు. మన బస్ స్టాండ్ నుంచి నేరుగా ఉంటుంది ఈ ద్వారం అనేది. జాతర కాబట్టి ఇక ఇలా స్పెషల్గా పెట్టారు ఇది ముఖ ద్వారం అనేది. ఇక నేను మా ఫ్రెండ్స్ కలిసి వినాయక బేకరీకి అయితే వచ్చేసాము. ఇక అక్కడ చేతుతున్నాడు హాయ్ అని, ఆయన మన సబ్స్క్రైబరే. ఇక మీరు కూడా రండి వినాయక బేకరీకి. మన బాన్సోడ్లోనే బెస్ట్ బేకరీ ఇది. అదేంటో అండి, చిన్నప్పుడు అయితే జాతర వస్తే ఆ సీనరీయే వేరు ఉంటుండే. ఇక జాతర అంటే ఎగిరి గంతేసేవాళ్ళం చిన్నప్పుడు. జాతరకు వచ్చి ఏదైనా ఆడుకునే వస్తువు చూస్తే అది కొనిచ్చే వరకు ఊరుకునే వాళ్ళమే కాదు, ఇక కొనియకపోతే కింద పడి బొర్లే వాళ్ళం, ఏడ్చేవాళ్ళం, ఎన్నెన్నో చేసేవాళ్ళం. ఇక అప్పటి మెమరీస్ గుర్తు తెచ్చుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. చిన్నప్పటి జాతరే వేరు. ఇది చూసారు కదా, బెలూన్ది జారుడు బల్ల. ఇక ఫస్ట్ వీడియోలో చూపించాను కదా జాతరలో, అది చాలా పెద్దగా ఉంది, ఇది చాలా చిన్నగా ఉంది. ఇక దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇక కొత్తగా ఉందని వీడియో క్లిప్ అయితే తీసాను, చూడండి. ఈ బెలూన్లో జారడం, దుంకడం, ఎగరడం అంటే చిన్నపిల్లలకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ముందర చూడొచ్చు చిన్నపిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు దాంట్లో. ఇక ఫస్ట్ జాతర వీడియోలో చూసే ఉంటారు తిరిగేది. దాంట్లో ఒక్క పిల్లే కూర్చున్నది, దీంట్లో చాలామంది పిల్లలు కూర్చున్నారు. దీంట్లో ఒక పిల్ల ఏడుస్తుంది చూడండి స్పీడ్కి.
ఈ జాతరలో ఇంకో విషయం అండి, ఇక్కడ చాలా పురాతనమైన గుడి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఈ గుడి అయితే చాలా ఏళ్ళ నుంచి అయితే ఇక్కడ ఉంది. ఇక భక్తులు అయితే ఇక్కడికి కూడా వస్తారు, ఇక్కడికి వచ్చి పూజలు అయితే చేస్తారు. ఇక గుడి ఇన్సైడ్ వ్యూ చూపించాను కదా, ఇది గుడి అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూడండి. ఇక్కడ బయట కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ కూడా భక్తులు పూజలు చేస్తారు. అలాగే ఇది కొత్తగా కట్టారు నాగదేవత గుడి. ఇక్కడ చూడొచ్చు, ఈ చెట్టు చాలా ఏళ్ళ నుంచి అయితే ఈ చెట్టు అయితే ఉంది. ఇక ఇంతే అండి. ఇక ఈ వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.